ప్రభుత్వం మండి వైఖరి నరేంద్ర మోడీ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం మండి వైఖరి అరే కొద్దిగా పక్కకు అయితే అక్కడ లోపల అన్న కొంచెం మీరు వెనకకుండా అన్న వెడల్పుంటే అందరూ వస్తారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశానుసారం ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ స్థానిక ఆర్డీఓ ఆఫీస్ ముందు, కార్యాలయం ముందు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి మరి ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకు పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని సవివరంగా ఒక మెమోరాండం ద్వారా వివరించడం జరిగింది. ముఖ్యంగా 500-1000 రూపాయల నోట్ల రద్దు విషయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధకల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మరి ప్రభుత్వాలే ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మళ్ళీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ప్రజలలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపార సంస్థలు, కార్పొరేట్ వ్యవహారాలు చేసేటువంటి వ్యాపారస్తులంతా కూడా బ్యాంకుల చుట్టూ క్యూ కడతారనుకుంటే మరి సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు బ్యాంకుల చుట్టూ క్యూలు కట్టి రోజుల తరబడి నిరీక్షించి వాళ్ళకి రావాల్సిన వాళ్ళు బ్యాంకులలో దాచిపెట్టినటువంటి డబ్బుని డ్రా చేయడానికి కూడా ఆంక్షలు విధించినటువంటి ప్రభుత్వము మరి ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా లేనటువంటి ఇటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్య చేపట్టడం చాలా విచారకరం, దారుణం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ నోట్ల రద్దు విషయంలో ప్రజలు పడుతున్నటువంటి సాధక బాధకాలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆక్రోశ దివాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా నియంత్రిత పోకడలతో ఈ నోట్లను రద్దు చేసింది. మోడీ గారు మరి మాట్లాడమంటే పార్లమెంట్లో అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకున్నప్పటికీ పార్లమెంట్లో ఎటువంటి ప్రకటన చేయకుండా ఎందుకు ఈ నోట్లను రద్దు చేయాల్సి వచ్చింది? ప్రజలు పడుతున్నటువంటి బాధలకి మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉంటే ఎటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఏమున్నా తను చెప్పిందే వినాలి, తన మాటనే వేదం. ఎవరన్నా నోట్ల రద్దుని ఎవరన్నా లేవనెత్తితే ఇది తప్పు అని చెప్తే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మేము ఒకటి ప్రభుత్వాన్ని బేషరతుగా అడుగుతున్నాం. ప్రజలు పడుతున్నటువంటి బాధలకి 4 రోజులు సర్దుకపోతాయని ఆర్బీఐ గవర్నర్ చెప్పిండు. ఇవాళ వరకు ఆర్బీఐ గవర్నర్ పత్తా లేడు. పార్లమెంట్లో మాట్లాడమంటే మోడీ పత్తా లేడు. బేషరతుగా పబ్లిక్కి క్షమాపణ చెప్పి దీన్ని తక్షణమే నివారణ చర్యలు ఏర్పాటు చేయాలి. 2 రోజుల్లో ఏటీఎంలో పైసలు చేరుతాయన్నారు. ఇవాళకి ఆ ఏటీఎంలు అట్నే ఉన్నాయి. బ్యాంకుల ముందు జనాలు అట్నే ఉన్నారు. ఏ పైసలు మార్పిడి కాక పెళ్లిలు కాని వాళ్ళు ఉద్యోగాలలో కొన్ని దరఖాస్తులు పెట్టుకోవడానికి అయితేనేమి నిత్యావసర సరుకులకు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ క్రమంలో ఈ ప్రభుత్వానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పింఛన్ల విషయంలో అయితే 2000 రూపాయల నోటు తీసుకొని మారుతారంటే పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతున్నటువంటి ఈ క్రమంలో ఈ ప్రభుత్వం తక్షణమే సరిదిద్దుబాటు చర్యలు చేయకపోతే ప్రజా ఆగ్రహానికి గురై ఈ ప్రభుత్వాలు పతనమవుతాయని మేము తెలియజేసుకుంటాం. ఉండేటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన్ని ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఒక అనాలోచిత కార్యక్రమానికి నిరసనగా ఆక్రోశ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మాటల గారడితోటి రాజ్యాన్ని ఏళ్తా ఉన్నారు తప్ప
ఈ పేద ప్రజల పట్ల కానీ ఈ దేశంలో ఉండేటువంటి నల్ల కుబేరులకు ఒత్తాసు పలికేటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అనంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా క్యూలలో నిలబడి తమకు కావలసినటువంటి నగదును మార్చుకోవడంలో కానీ వారి వద్ద ఉన్నటువంటి పైసలను బ్యాంకులలో డిపాజిట్ చేయడం కానీ ఎక్కడా జరగట్లేదు. నిన్న పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకుంటూ మార్చి నెల నుండి సెప్టెంబర్ నెల వరకు గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో జరిగిన దానికంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నట్లుగా వారు చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ దేశ ప్రధాని అయినటువంటి మోదీకి ఉంది. మోదీ గారు, మీరు ప్రజాస్వామ్యం పట్ల కానీ మీకు ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజల పట్ల కానీ ఏదైనా పేదవాని గురించి తెలుసున్నట్లయితే నువ్వు ముందుగా పార్లమెంటుకు సమాధానం చెప్పుకుంటూ నువ్వు చేసిన అనాలోచిత చర్యను సరిదిద్దుకోమని ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి. కార్యక్రమాలు నడిపించుకోవాలని వాళ్ళే మంత్రులు అంటుంటే ఈ నిన్న ఒక మంత్రి మా క్యాబినెట్లే మరి మోడీ గారు వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ రకంగా ఎన్నో రకంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదే 2000 రూపాయల నోట్లు ఈ ముందర ఎందుకు తయారు చేసి పెట్టినట్టు అతను 5 రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి. మన వాళ్లకు ఎట్టి పరిస్థితుల మన బ్లాక్ మనీని మన వాళ్ళ వరకే 2000 నోట్లు తీసుకొని భద్రపరుచుకునేటందుకే 2000 నోట్లు పెట్టిండు. వాస్తవికంగా మరి ఈ ఏటీఎంలలో 1000 నోట్లు 2000 నోట్లు సరిపోను లేనందుకు మరి ఆలస్యం అవుతుందని చెప్పినారు. ముందల్ని అన్ని సరి చేసుకొని ఎందుకు మీరు ప్రభుత్వ పరంగా ఎందుకు రద్దు చేయలేదు? సామాన్య ప్రజలు ఎన్నో రకాలుగా కూరగాయలు కొనేవారు, ఛాయ్ తాగేవారు, బస్సులలో ప్రయాణం చేసేవారు, ఎన్నో రకాలుగా అప్పు తీసుకునేవారు, అప్పిచ్చేవారు, రకరకాలుగా చిన్న మధ్య తరగతి అందరూ ఎన్నో రకాలుగా బాధపడుతుంటే నువ్వు చూసిన పనులు 86% మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నాడో ఆయన పార్లమెంటుకు పోకుండా ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట స్టేజీల మీద వివిధ జిమ్ముక్కులు చేస్తూ భావోద్వేగానికి గురి అవుతూ ఏడుస్తూ తనకు ప్రాణాన్ని ఉందని ముప్పు ఉందని రకరకాల డ్రామాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు. ప్రజల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వారు తీర్చడానికి కృషి చేస్తలేడు. ఇప్పటికైనా నరేంద్ర మోడీని డ్రామాలు ఆపి సామాన్య ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి నువ్వు ఒక అడుగు ముందుకు వచ్చి నేను సామాన్యుని ప్రధానమంత్రి అయినా అంటున్నావు. సామాన్యుల కష్టాలు ఈరోజు కూడా తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచాన్ని ఉద్ధరించి ప్రపంచ దేశాలు మొత్తం అవాక్కై చూస్తున్నాయి. ఈ కొత్త నోట్ల ఈ పాత నోట్ల రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టడంలో ఎంత అవినీతి జరుగుతుందని ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి. ఇతను చేసే ప్రతి ప్రయత్నం కూడా పేదవాడిని పొట్టగొట్టే విధంగా ఉంది తప్పితే దేశానికి ఏమాత్రం అభివృద్ధి నడుస్తలేదు. ఖచ్చితంగా ప్రజలు మొత్తం క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇతనికి తగ్గిన గుణపాఠం చెప్తారు. అప్పుడు దాకా మా ఉద్యమం కొనసాగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మీరు రోజు చెప్తారు ఇంతకి రావద్దని రోజు చెప్తారు మళ్ళీ ఎంత పెడుతుంది అయ్యప్ప
మాధవ రండి. అయ్యప్ప స్వామిని సుగుగుల పాయసానం నైవేద్యం సమర్పయామి. కొంచెం చూసేయండి. 6-7 బకెట్ తీస్తే ఫస్ట్ టైం మేడం అశోకనగర్లో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు అన్నదాతలుగా వివరిస్తున్నారు మన లీలా బాపారావు గారు, వారి సతీమణి, వారి పిల్లలు, వారి కుటుంబాన్ని అయ్యప్ప వెళ్ళవేళలా కాపాడాలని స్వామి అన్నదానం స్టార్ట్ అయిన కానీ స్వామి పెడుతూనే ఉన్న స్వామి అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ అయ్యప్ప కాపాడాలని కోరుకున్నాం సార్. అశోక్ నగర్లో అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకి అన్నదానం చేస్తున్నాము. ఈరోజు అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకు సంతోషంగా ఉన్నది. శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కార్తీక మాసం మన అయ్యప్ప గుడిలో మిర్యాలగూడలో గత 10-12 సంవత్సరాల నుంచి మనం అన్నదానం నిర్వహిస్తున్నాం స్వామి. ఈ అన్నదానానికి ప్రతి సంవత్సరం మన మంచుకొండ నరసింహ బండారు పిచ్చివే గణపతి ప్రతిరోజు ఈ కార్తీక మాసం ఒక దాతను నిర్ణయించి ఆ దాతతో ప్రతి సంవత్సరం మేము అన్నదానం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఈ బాపారావు గారు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం అడగగానే వారు కార్తీక మాసం అన్నదానం చేపట్టారు స్వామి. వారు ఇదే విధంగా మండల పూజకు పడి పూజకు అవసరమైన స్వామివారికి అవసరమైనటువంటి బట్టలు కూడా ఇస్తారు స్వామి. వారికి మన అయ్యప్ప గుడితో అవినాభావ సంబంధం చాలా ఉంది. వారికి అయ్యప్ప స్వామి కృప ఎప్పుడూ కలిగి ఉంటుంది. అదేవిధంగా స్వామి ఎన్నో దైవ కార్యాలు మన సాయిబాబా గుడిలో కూడా వారు చాలా నిర్వహిస్తుంటారు. వారికి స్వామివారి కృప, అందరు దేవుళ్ళ కృప మంచిగా కలిగి ఉండాలని, వారి కుటుంబాన్ని ఎప్పుడూ ఆయురారోగ్యాలతో అయ్యప్ప చూడాలని నేను కోరుతున్నాను సార్. సతమూర్తయేవం సుధానాయం ఏకాయం నైకాయం సాయం వాయునేవం కాయం గమేవం యదేవం తదేవం వరాయాత్తమయం మంత్రేవం గయ ఉవాచ యత్రయోగే
परमेश्वरः कृष्णो यत्र वार्थोधरः श्रीर्हृदयो भूतिर्ध्रुवाणीतिर्मतिर्मम भगवानुवाचान्यश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तान् नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् देवाः दीपं सन्दर्शयामि ॐ दीप्त्यसदानवेदो वर्धन्निर्णो हरये मंगलनीराजनं दद्यात् मंगलं कौसलेन्द्राय महनीय गुणाकमले चक्रवर्तिधनुराय सार्वभौमाय मंगलं वेद वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये मुक्तां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलं मंगलाशासनवले पदाचार्य मनोरमैः सर्वैस्तमूलैराधार्ये सद्गुणायास्तु मंगलम्। राजा रामचंद्र भगवान की नमः गोविंद। अथ नवम पर्याय प्रारंभः। ओम विश्वेश्वराय नमः, ओम नरसिंहाय नमः, ओम श्रीमते नमः, ओम केशवाय नमः, ओम गुरुभाव भक्ते नमः, ओम प्रभवाय नमः, ओम प्रभवे नमः, ओम ईश्वराय नमः, ओम स्वयंभवे नमः, सुखवे नमः, ओम हरे नमः, ओम दशवे नमः, सविताय नमः, सविताय नमः, सविताय नमः, शिवाय नमः, अग्राह्याय प्रभुताय नमः, त्रिगुणात्मने नमः, पवित्राय नमः, परस्मै मंगलाय नमः, ईशानाय नमः, महात्मते नमः, सुरेशाय नमः, शरणाय नमः, शर्मणे नमः, विश्वरेशे नमः, ओम प्रजाभवाय नमः, वह्ने नमः, संवत्सराय नमः, ओम मधवे नमः, ओम वसुमनसे नमः, सत्याय नमः, समात्मने नमः, संहितानाय नमः, वेदाय नमः, वेदविदे नमः, व्यंगाय नमः, वेदांगाय नमः, वेदविदे लोकवे लोकाध्यक्षाय सुराध्यक्षाय नमः, धर्माध्यक्षाय नमः, सुधागुणाय नितरात्मनव्यूहाय नितर्गौस्ताय नितर्भुजाय नमः, जय नमः। ओम महासिद्धये नमः, ओम महासिद्धये नमः, नित्यसोमसे नमः, शिवाय नमः, गोविदाय नमः, हरिये नमः, वरदवनाय नमः, हंसाय नमः, सुवर्णाय नमः, भृगोत्तमाय निरञ्जनाय सिद्धाय संधात्रे नमः, संदेवते स्थिराय अजाय नमः, धर्मर्षणाय शास्त्रे विश्वासराज्ञाय गुरुवाय गुरवे नमः, ओम धाम्ने नमः, सत्याय नमः, सत्यपराक्रमाय नमः, लोहिताय नमः, ओम अनिमिषाय नमः, सर्वज्ञे नमः, वाचस्पदे उदारकृताय नमः, संप्रवर्धनाय नमः, ओम धे नमः, संवर्धकाय नमः, ओम बन्धये नमः, ओम अनिलाय नमः, ओम धरणीधराय नमः, ओम दधरे नमः, ओम नारायणाय नमः, ओम नाराय नमः, ओम अभिधिराय नमः, ओम सुराय नमः, मुसाय नमः, मुसाय नमः, अभगतचित्तभक्ति विग्रहमूलिका भवाहि नमः, ओम बसवे नमः, ओम मेघरूपाय नमः, ओम भद्रूपाय नमः, दुष्टाय नमः, ओम प्रभातात्माय नमः, ओम भगस्तेजो गिरिधराय नमः, ओम प्रभातजल्ये नमः, सुरेश्वराय नमः, विदाय नमः, जगत्सेविताय नमः, धर्मपराक्रमाय नमः, ओम भूतभव्यभवन्नाथाय नमः, ओमाय नमः, पावनाय नमः, विदाय नमः, कामधेन कामदेन कामताय नमः, ओम कामाय नमः, कामसुताय नमः, भुवे नमः, भुवे नमः, कल्पे नमः, शिवाय नमः, हीराय नमः, अक्षराय नमः, ओम प्रतिभाय नमः, ओम प्राणदाय नमः, प्राणदाय नमः, वासवानदाय नमः, वामदाय नमः, सूराय नमः, सूरये नमः, गुणेश्वराय नमः, अनुकूला अनघनाय नमः, भवाय नमः, शोभाय नमः, देवाय नमः, श्रीगताय नमः, परमेश्वराय नमः, पुष्पाय नमः, पुष्टये नमः, शुभेक्षणाय नमः, रामाय नमः, वीरामयाय नमः, वीरदाय नमः, दशाय नमः, ओम प्राणाय नमः, प्राणदाय नमः, प्रणवाय नमः, अधवे नमः, हिरण्यगर्भाय नमः, ऋतुभ्राय नमः, देवाय मनोहराय नमः, जगत्प्रोधाय नमः, दीर्घमाहवे नमः, विदारणाय नमः, ओम पुराणाय नमः, शरीरपते नमः, भोक्त्रे नमः, वीन्द्राय नमः, लोकधर्मे नमः, मेधयाय नमः, मेधयाय नमः, धन्याय नमः, सत्यमेधे नमः, धराधराय नमः, तेजोरुद्राय नमः, सुंदराय नमः, सर्वशास्त्रभुजाम्बराय नमः, भद्राय नमः, मित्राय नमः, यक्षाय नमः, दुर्गाय नमः, श्रीवेङ्कटदेवाय श्रीनिवासाय मंगलम्, मंगलं गौरवेन्द्राय महनीय गुणात्मने, सर्वधर्मोदाय सार्वभौमाय मंगलम्, मंगलाधारणे वरादाय गुणमये, सर्वैस्तमूलैराधारे सद्गुणाय తొమ్మిది పర్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పదవసారి అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ నారాయణ मंगलं गोतरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तिधनोदाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये विष्णु
यनुष्ठिने लक्षतुलस्यर्चनकर्मणि मन्त्रलोपे तन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे नियमलोपे शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वत्सन्याः दस्यकारिणे ब्रह्मणा सन्तु निर्मलाः काले జై శ్రీమన్నారాయణ బంధువులారా, కార్తీక మాస సందర్భంగా కోదండ రామాలయంలో ఈరోజు లక్ష తులసి దళార్చన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన తులసి దళాలతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం జరపడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి తిథి నాడు స్వామివారి కార్యక్రమం జరుపుకోవాలని నిశ్చయించుకొని భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జరుపుకున్నాం. చిలుకూరి రాంబాబు గారి దంపతులు ఈ కార్యక్రమానికి తులసి కైంకర్యం జరిపించారు. అలాగే గంధే రాంబాబు గారు, అలాగే చంద్రి అరవింద్ గారు ఇదే ప్రకారంగా మరియు కొంతమంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి కైంకర్యం జరిపించారు. వారి యొక్క కైంకర్యంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు లక్ష తులసి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు వారి దోషణ కొద్దీ అందరూ కూడా కొంత ధనాన్ని మరి ధన రూపంలో తర్వాత ప్రసాద రూపంలో సమర్పించారు. కాబట్టి వారందరికీ రామాలయం తరఫున మరి ఈ యొక్క పోతన్న రామాలయం వారికి అందరికీ తెలుపుతున్నాము. అదేవిధంగా రేపు 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. కాబట్టి ధనుర్మాసంలో అధిక భక్తులు పాల్గొని ఒక నెలలో మొత్తం కూడా 27 రోజులు ఆ యజ్ఞ నరసింహ సుదర్శన యాగం ఉంటుంది. దానిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టయితే వాళ్ళు సొంతంగా చేపించుకున్నట్టయితే ఒక్కొక్కరికి 30-40 వేల రూపాయలు అవుతుంది. సామూహికంగా చేపించుకున్నట్టయితే మేము వారికి కొద్ది రుసుముతో వారికి గోత్రనామాలతో వారి యొక్క నక్షత్రములతో జపం జరపబడుతుంది. కావున అందరూ కూడా దాన్ని గ్రహించి ఈ రోజు నుంచే టీవీలో వస్తుంది. ఆ టీవీలో కూడా మీరు చూసి అందరి భక్తులు కూడా రేపు 16 నుంచి 13 వరకు జనవరి 13 వరకు పాల్గొనవలసిందిగా భక్తులను కోరలేదు. ఈరోజు కార్తీక మాసంలో లక్ష తులసి పూజ ఘనంగా జరిగింది. కాలనీ వాసులు మరి మిర్యాలగూడ పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ తులసి పూజలో పాల్గొని మంచి జయప్రదం చేసినారు. అయితే వాళ్ళందరికీ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే వచ్చే నెల 16 నుంచి ధనుర్మాసం జరుగుతుంది. దీంట్లో 27 రోజులు సుదర్శన హోమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఆ హోమంలో పాల్గొని వారి యొక్క జన్మ నక్షత్రం నామ నక్షత్రము ద్వారా వాళ్ళ యొక్క గోత్రనామాలు చదివి వాళ్ళకి పూజ దీంట్లో పాల్గొంటారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఆఖరి కళ్యాణం రోజు కూడా అక్కడ కూర్చొని ఈ నెల రోజులు కూడా ఈ నిత్య ప్రసాదము ఇక్కడ వినియోగం జరుగుతున్నది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరుతున్నాం. Gracias.
ధర్మశాస్త్రమే శరణమయ్యప్ప ధర్మశాస్త్రమే శరణమయ్యప్ప 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 అల్లపూడి ధర్మశాస్త్రమే శరణమయ్యప్ప శరణమయ్యప్ప వల్లభయ్య బృందావనమే శరణమయ్యప్ప गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः Bye.
స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవ